హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ ప్లస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మ్యాథ్స్కి సంబంధించిన బిట్స్ అయితే ప్రీవియస్ పేపర్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ బిట్, ఒక దీర్ఘ చతురస్రాకార ప్లాట్ యొక్క వైశాల్యం. ఒక దీర్ఘ చతురస్రాకార యొక్క ప్లాట్ యొక్క వైశాల్యం, దీర్ఘ చతురస్ర వైశాల్యం ఇచ్చాడు. వచ్చేసి 2400 చదరపు కిలోమీటర్లు. దాని పొడవు వెడల్పుకు 1.5 రెట్లు ఉన్న పొడవు వెడల్పుకు అంటే పొడవు ఎక్స్ అనుకుంటే వెడల్పుకు ఎన్ని రెట్లు ఉందంటే పొడవు అనేది 1.5 రెట్లు ఇంటూ చేయాలి. ఇప్పుడు మన పొడవు అనేది ఎక్స్ అనుకోవాలి, వెడల్పు అనేది ఎక్స్ అనుకుంటే దాని పొడవు వెడల్పుకు ఎన్ని రెట్లు ఉందంటే 1.5 రెట్లు ఉంది అనేసి అనుకొని దాని చుట్టుకొలత అనేది కనుక్కోవాలి. దాని ఫార్ములా వేసుకొని మనము ఆన్సర్ అనేది చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 200 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి మీటర్లలో 200 మీటర్స్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయినా ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయినా దాని పరిధి మరియు వైశాల్యముల నిష్పత్తి, దాని పరిధి మరియు వైశాల్యముల నిష్పత్తి అనేసి అడిగాడు. వ్యాసార్థం R ఇచ్చాడు, పరిధి D కనుక్కోమన్నాడు, మరియు ఆ రెండిటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అనేసి ఇచ్చాడు. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేసి 2:7 అనేసి వస్తుంది. 2:7 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, KL ప్యారలల్ MN PQ తిర్యక్ రేఖ మరియు యాంగిల్ KOP ఈక్వల్ టు 7x + 18 degrees, యాంగిల్ NRO ఈక్వల్ టు 3x + 12 degrees అయిన ఎక్స్ విలువ ఎంత? ఈ రెండింటిని ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అనేది 15 వస్తుంది. 15 ఆన్సర్ వచ్చేసి 15. ప్యారలల్ అంటే సమానము, KL MN సమానము అనేసి అన్నాడు. సో ఈ రెండింటిని 7x + 18 ఈక్వల్ టు 3x + 12, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 15 వస్తుంది. ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్, ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం 125 డిగ్రీలు. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం 125 డిగ్రీలు అయినా దాని అంతర అభిముఖ కోణాల నిష్పత్తి ఇచ్చాడు. 2:3 నిష్పత్తిలో ఉన్న అందలి ఒక కోణము. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము 125 డిగ్రీలు అయినా దాని అంతర్ముఖ కోణాలు వచ్చేసి 2:3 నిష్పత్తిలో ఉన్న అందులో ఒక కోణము డిగ్రీల్లో అనేసి అడిగాడు. ఆ రెండిట్లో ఒక కోణం వచ్చేసి 75 డిగ్రీస్ ఉంటుంది. 75 డిగ్రీస్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 75 డిగ్రీస్. నెక్స్ట్, P = 4x² + y² - 6xy, Q = 3y² + 12x² + 8xy, R = 6x² + 8y² + 6xy. P - Q ఫస్ట్ P - Q - R. ఫస్ట్ P - Qని సింప్లిఫై చేసి ఈ P - Qకి వచ్చిన ఆన్సర్తో Rని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. మనకు ఆన్సర్ వచ్చేసి -14x² - 10y² - 20xy వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వస్తుంది. నెక్స్ట్, 2^3x - 1 + 10 డివైడెడ్ బై 7 = 6 అయిన ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ అడిగాడు ఇక్కడ. సో 10 పవర్ ఆఫ్ మనము అక్కడ 1గా తీసుకోవాలి, ఇక్కడ ఏ వాల్యూ లేదు కాబట్టి. సో 3x - 1 = 1. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అనేది 2 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ఇక్కడ భూములు సమానం కావున ఘాతాంకాలు కూడుకుంటాయి అనే లెక్కలో చేస్తారు. ఇది సింప్లిఫై చేసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్, రెండు సంఖ్యల మొత్తం 29 మరియు ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువైనా ఆ సంఖ్యలో ఒకటి. రెండు సంఖ్యల మొత్తము
29 మరియు ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ. రెండు సంఖ్యలు తీసుకుందాము. ఆ రెండు సంఖ్యల్లో ఒకటేమో ఒకదానికంటే 5 ఎక్కువగా ఉంది. ఆ సంఖ్య ఏది అనేసి అడిగాడు. ఇలాంటి బిట్స్ని మనము ఆప్షన్స్ నుంచి సింప్లిఫై అనేది చేయొచ్చు. మనకు ఆన్సర్ వచ్చేసి 17 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 17. నెక్స్ట్, రాధ తన కూతురు సీత కంటే 24 సంవత్సరాలు పెద్దది. రాధ తన కూతురు సీత కంటే 24 సంవత్సరాలు పెద్దది. 6 సంవత్సరాల క్రితం రాధ వయస్సు సీత వయస్సుకు 3 రెట్లు అయిన సీత వయస్సు ప్రస్తుతం సీత వయస్సు 6 సంవత్సరాల క్రితం సీత వయస్సుని అడిగాడు. రాధ తన కూతురు సీత కంటే 24 సంవత్సరాలు పెద్దది. 6 సంవత్సరాల క్రితం రాధ వయస్సు సీత వయస్సుకు 3 రెట్లు అయినా సీత వయస్సు ఎంత అనేసి అడిగాడు. సింప్లిఫై చేస్తే అప్పుడు సీత వయస్సు వచ్చేసి 18 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 18 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం 18 సంవత్సరాలు. నెక్స్ట్, ఒక చతుర్భుజంలోని కోణాలు x డిగ్రీలు, x - 10 డిగ్రీస్, x + 10 డిగ్రీస్ మరియు 2x అయినా అందులో చిన్న కోణము డిగ్రీల్లో. ఇందులో చిన్న కోణము, దీని అన్నిటిని సింప్లిఫై చేస్తే ఇందులో చిన్న కోణం అనేది తెలుస్తుంది. మనకు చిన్న కోణం వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 58 డిగ్రీస్ వస్తుంది. 58 డిగ్రీస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఒక సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం 480 చదరపు సెంటీమీటర్లు. సమాంతర భుజాలలో ఒక భుజం కొలత 24 సెంటీమీటర్లు మరియు వాటి మధ్య లంబ దూరం 8 సెంటీమీటర్లు అయిన రెండవ సమాంతర భుజం సెంటీమీటర్లలో. ఒకసారి ప్రాబ్లం మళ్ళీ చూడండి. ఒక సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం 480 చదరపు సెంటీమీటర్లు. సమాంతర భుజాల్లో ఒక భుజం కొలత ఇచ్చాడు 24 సెంటీమీటర్లు మరియు వాటి మధ్య లంబ దూరం వచ్చేసి లంబ దూరము 80 సెంటీమీటర్స్ మరియు రెండవ సమాంతర భుజం ఏంటో కనుక్కోమన్నాడు. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 96 సెంటీమీటర్స్ వస్తుంది. రెండవ భుజం వచ్చేసి 96 సెంటీమీటర్స్. నెక్స్ట్, ఒక దీంట్లో మొత్తం చతురస్రాకార వైశాల్యాలు, పొడవులు, వెడల్పుల గురించి ఇచ్చాడు ఎక్కువగా. ఒక దీర్ఘ చతురస్రాకార పార్కు పొడవు 36 3/5 మీటర్స్ మరియు 16 2/3 మీటర్స్ అయినా దాని వైశాల్యము. దీర్ఘ చతురస్రాకార పొడవు, వెడల్పులు ఇచ్చి దాని యొక్క వైశాల్యము కనుక్కోమన్నాడు. దాని వైశాల్యం వచ్చేసరికి దీర్ఘచతురస్రం పొడవు ఇచ్చి 610 చదరపు మీటర్లు వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, 8 9 10 లచే నిశ్శేషంగా భాగించబడే కనిష్ట వర్గ సంఖ్య. 8 9 10 లచే నిశ్శేషంగా భాగించబడే కనిష్ట వర్గ సంఖ్య. కనిష్ట వర్గ సంఖ్య వచ్చేసి 3600. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. 8 చే భాగించబడుతుంది, 9 చే భాగించబడుతుంది, అలాగే 10 చే కూడా నిశ్శేషంగా భాగించబడే సంఖ్య ఏది అంటే 3600. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, √4096/163.84 యొక్క విలువ. దీని వాల్యూ వచ్చేసి 5. సింప్లిఫై చేస్తే దీని వాల్యూ ఎంత వస్తుందంటే 5. నెక్స్ట్, రెండు సంఖ్యల లబ్ధం -1/4. అందులో ఒకటి -3/10 అయినా మరొకటి ఏది? సో రెండు సంఖ్యల లబ్ధము అన్నాడు అంటే ఇంటూ చేయాలి. రెండు సంఖ్యల లబ్ధము -1/4 అయినా అందులో ఒకటి ఇచ్చాడు. సో దీన్ని ఎలా సింప్లిఫై చేసుకోవాలంటే ఒకటి ఇచ్చాడు, ఒక సంఖ్య వచ్చేసి -3/10, ఇంకో సంఖ్య మనకు తెలియదు కాబట్టి x అనుకుందాము. రెండు సంఖ్యల లబ్ధం వచ్చేసి 1/4 -1/4. సో ఈ వాల్యూని తీసుకెళ్తే మనకు దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది 5/6 వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుందంటే 5/6. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1.
నెక్స్ట్ 2400 రూపాయల నందు 7 1/2%కు సమానమైంది. 2400 రూపాయల నందు 7/1/2కి సమానమైనది ఏది అనేసి అడిగాడు. 180 సమానమైంది 180. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఒక బ్యాక్టీరియాను 50,000 రెట్లు పెద్దది చేసినప్పుడు దాని పొడవు 5 సెంటీమీటర్లు అయినా దాని అసలు పొడవు సెంటీమీటర్స్లో. ఒక బ్యాక్టీరియాను 50,000 రెట్లు పెద్దది చేసిన దాని పొడవు 5 సెంటీమీటర్లు అయినా దాని అసలు పొడవు ఎంత? దాని యొక్క అసలు పొడవు వచ్చేసి 10⁻⁻4. 10⁻⁻4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. దాని అసలు పొడవు సెంటీమీటర్స్లో. నెక్స్ట్, ఒక వస్తువు అమ్మిన వెల కొన్న వెలకు 6/5 రెట్లు అయిన లాభ శాతం. మనకు అమ్మిన వెల తెలీదు, కొన్న వెలకు ఎన్ని రెట్లు ఉందంటే 6/5 రెట్లు. కొన్న వెల ఎక్స్ అనుకుంటే దానికి ఎన్ని రెట్లు ఉంది? 6/5x. అమ్మిన వెల తెలీదు కాబట్టి దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది 20% వస్తుంది. 20%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 20% వస్తుంది. నెక్స్ట్, 6,400కు సంవత్సరానికి 7/1/2% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకయ్యే చక్రవడ్డీ ఫార్ములా వేసుకొని సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేసి 996 రూపీస్ వస్తుంది. 2 సంవత్సరాలకి ఎంత వస్తుందంటే 996 రూపీస్. నెక్స్ట్, x1 x2 ఇంప్లైస్ x10 పరిశీలన అంక మధ్యమం 10 అయిన x1 + 4 x2 + 8 x3 + 12 ఇది ఇంప్లైస్ x10 + 40ల అంక మధ్యమము. వీటి యొక్క అంక మధ్యమం వచ్చేసి 32. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఆరోహణ క్రమంలో ఉన్న రాసులు 10, 12, 14 x - 3 x + 2 25ల మధ్యగతము 15 అయిన x విలువ ఎంత? వీటి యొక్క మధ్యగతం 15 అయిన x విలువ ఎంత? ఇక్కడ x విలువ మధ్యగతం మధ్యలో ఉండే వాల్యూ ఇవి ఆరోహణ క్రమంలో ఉన్నాయి. సో ఇటు 3 మధ్యలో ఉన్నది x - 3. మధ్యగతం 15 అయిన x వాల్యూ ఎంత అన్నాడు. ఆన్సర్ వచ్చేసి x వాల్యూ 18. 18లో నుంచి 3 పోతే మనకు ఇచ్చేది 15. సో మధ్యగతము 15 అయిన x వాల్యూ వచ్చేసి 18 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఇవి వచ్చేసి మనకు మెథడాలజీకి సంబంధించిన బిట్స్. ఫస్ట్ బెంజమిన్ పియర్స్ నిర్వచించిన ప్రకారం గణితం అంటే. బెంజమిన్ పియర్స్ యొక్క నిర్వచనం అడిగాడు. బెంజమిన్ పియర్స్ ప్రకారము గణితం అంటే అవసరమైన నిర్ధారణ రాబట్టే శాస్త్రం. బెంజమిన్ పియర్స్ ప్రకారము అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఆప్షన్ 4. నెక్స్ట్, గణిత అధ్యయనం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, సమయపాలన, పరిశుభ్రత, క్రమయుతం అలవర్చుకుంటారు. దీని ద్వారా పెంపొందించే విలువ. గణిత అధ్యయనం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, సమయపాలన, పరిశుభ్రత, క్రమయుతం అలవర్చుకుంటారు. దీని ద్వారా పెంపొందే విలువ. దీని ద్వారా పెంపొందే విలువ వచ్చేసి క్రమశిక్షణ విలువ డిసిప్లినరీ వాల్యూ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, విద్యార్థి ఇవ్వబడిన సంఖ్యలను సరి, బేసి సంఖ్యలుగా వర్గీకరిస్తాడు. విద్యార్థి ఇచ్చిన సంఖ్యలను సరి సంఖ్యలు మరియు బేసి సంఖ్యలుగా వర్గీకరిస్తాడు అన్నది ఈ లక్ష్యానికి చెందుతుంది. ఇక్కడ వర్గీకరించాడు అంటే అర్థం చేసుకున్నాడు. ఏ లక్ష్యానికి చెందుతుందంటే ఇది అవగాహన లక్ష్యానికి. దాన్ని అర్థం చేసుకొని అంటే అవగాహన చేసుకొని రెండింటి మధ్య తేడా తెలుసుకొని వర్గీకరిస్తున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండర్స్టాండింగ్. నెక్స్ట్, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు మరియు దత్తాంశం నుండి సారాంశంకు అనుసరించే గణిత బోధనా పద్ధతి.
తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు, దత్తాంశం నుండి సారాంశానికి అనుసరించే గణిత బోధనా పద్ధతి. సంశ్లేషణ పద్ధతి. తెలిసిన దాని నుంచి తెలియని దానికి, దత్తాంశం నుండి సారాంశానికి బోధించే పద్ధతి సంశ్లేషణ పద్ధతి. సింథటిక్ మెథడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, క్రింది వానిలో విశ్లేషణ పద్ధతి నందలి ఒక గుణం. క్రింది వానిలో విశ్లేషణ పద్ధతి నందలి ఒక గుణము. క్రింది వానిలో విశ్లేషణ పద్ధతి నందలి ఒక గుణం వచ్చేసి నూతన విషయాలను కనుక్కునే ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. నూతన విషయాలు కనుక్కోవాలనే ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, హాంటర్ స్కోర్ కార్డ్ ఆధారంగా గణిత పాఠ్యపుస్తకాన్ని మదింపు చేయునప్పుడు క్రింది వానిలో తక్కువ పాయింట్లు కేటాయించబడిన ప్రమాణము. హంటర్ స్కోర్ కార్డ్ ప్రకారము గణిత పాఠ్యపుస్తకాన్ని మదింపు చేయవలసినప్పుడు క్రింది వాటిలో తక్కువ పాయింట్లు కేటాయించిన ప్రమాణం ఏది అనేసి అడిగాడు. పుస్తక రూపం మరియు వెల. తక్కువ పాయింట్లు కేటాయించిన ప్రమాణం వచ్చేసి పుస్తక రూపము మరియు వెల. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఒక తరగతిలో బోధించవలసిన ఒక అంశానికి సంబంధించిన కొన్ని భావనలు బోధించిన 2 లేదా 3 నెలల తర్వాత ముందు భావనలపై పునర్విమర్శ జరిగి మరికొన్ని భావనలు బోధించడం జరుగుతుంది. ఇది ఈ రకమైన కరికులం నిర్వహణ పద్ధతి. ఒక తరగతిలో బోధించవలసిన ఒక అంశాన్ని సంబంధించిన కొన్ని భావనలు బోధించిన 2-3 నెలల తర్వాత ముందు భావనలపై పునర్విమర్శ జరిపి మరికొన్ని భావనలు బోధించడము జరుగుతుంది. ఇది ఈ రకమైన కరికులం నిర్వహణ. ఇది వచ్చేసి సర్పిల పద్ధతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, శోధన, ప్రదర్శన, సాంఘీకరణము, వ్యవస్థీకరణం, వల్లెవేయడం అనినవి సోపానాలుగా గల నమూనా. శోధన, ప్రదర్శన, సాంఘీకరణ, వ్యవస్థీకరణ సోపానాలుగా గల నమూనా. ఇది వచ్చేసి మోరిసన్ నమూనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. మోరిసన్ అప్రోచ్ లేదా మోరిసన్ నమూనా. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి లెక్కించుట, చతుర్విద్య ప్రక్రియలు సులభంగా బోధించవచ్చు. ఓబీబీ కిట్ నందలి దీన్ని ఉపయోగించి లెక్కించుట మరియు చతుర్విధ ప్రక్రియలు అనేవి సులభంగా బోధించవచ్చు. పెగ్ బోర్డ్ను ఉపయోగించి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, సీత పుట్టినరోజు ఆమె తండ్రికి 28 పూలు గల ఒక పూల గుత్తిని కొని తెచ్చారు. దానిలోని ఎరుపు రంగు, పసుపు రంగు పూలకు గల నిష్పత్తి 3:4 అయినా ఎరుపు రంగు, పసుపు రంగు గల పూల సంఖ్యలను కనుగొనండి. దీని ద్వారా పరీక్షించదలచిన విద్యా ప్రమాణం వచ్చేసి అనుసంధానము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. అనుసంధానము. ఇవి టోటల్గా మ్యాథ్స్ అండ్ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.